ఈ సమాజంలో గౌరవింపబడిన మహనీయులందరూ గురువులు చెక్కిన శిల్పాలే. అది వాళ్ళే వ్రాసుకున్నారు. గురువుని గౌరవించడం అన్నది అంత గొప్ప ఈ జాతిలో. తల్లిని గౌరవించండి, తండ్రిని గౌరవించండి, మీ తోబుట్టువుల్ని ప్రేమగా చూడండి, మీ తోటివారిని ప్రేమించండి, గురువుల్ని గౌరవించండి. మీరు నైతిక విలువలతో మీరు మీ వీధిలో ఉంటే ఆయన మా వీధిలో ఉన్నాడని వీధిలో వాళ్ళు పొంగిపోవాలి. మీరు కుటుంబంలో ఉంటే వాడు మా అన్నయ్య, మా తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు, నా కొడుకు అని తల్లిదండ్రులు పొంగిపోవాలి. మా ఊరి వాళ్ళు పొంగిపోవాలి, దేశం పొంగిపోవాలి. అంతటి వారు అయి తీరుతారు. అందుకేనేమో వయసు రీత్యా, అనుభవం రీత్యా జీవితంలో ఎన్నో విషయాలు ఎన్ని వేల మందితోనో సమన్వయమైనటువంటి అంత అనుభవంతో, అంత ఆర్తితో మీ అందరూ వృద్ధిలోకి రావాలని, కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని, మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి, ముఖ్యమంత్రి గారు నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను. కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే, కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు. ఇంట్లో తల్లిని, తండ్రిని, గురువుని, తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు. పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే, వృద్ధిలోకి వస్తే, దురలవాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి? అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు. అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి. నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ, ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కానీ నేను స్వీకరించినది కాదు. ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు. నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది. కోన శశిధర్ గారితో మాట్లాడుతూ నేను అన్నాను, నేను ఆఖరి 10 ఓవర్స్ ఆడుతున్నానండి, నాకు 66 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 10 ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో. ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది అని ఒప్పుకున్నాను. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు. కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదార విందములకు శిరసు తాటించి సాంజలిబంధకంగా నమస్కరిస్తూ, ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటులు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి. పక్కనే గుంటూరులో మాజేటి గురవయ్య పాఠశాల అన్న పాఠశాలలో నరసయ్య గారని, ఆయన చెప్పిన పాఠాలు, ఆయన వ్యవహరించిన తీరు నన్ను అంత ప్రభావితుణ్ణి చేశాయని మహానుభావుడు ఆయన నోరి దత్తాత్రేయుడు గారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. గురువులు మనిషిని చెక్కుతారు, ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కుతారు. ఓ సరస్వతీదేవి విగ్రహాన్ని ఒక రాయి తీసుకొచ్చి చెక్కితే శిల్పి దాని మీద ఎక్కి కూర్చుని చెక్కుతాడు. కళ్ళు చెక్కేటప్పుడు చిట్ట చివర ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. ఉలిని పెట్టి సుత్తి పెట్టి కొడతాడు. ఆఖరణ దానికి అధివాసాలు చేసి గుళ్ళోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత చెక్కిన శిల్పి కూడా నమస్కారం చేస్తాడు. ఆ శిల్పి చెక్కాడు కాబట్టి మన అందరి ఆర్తి తీర్చుకోవడానికి ఆ మూర్తి ముందు నిలబడి నమస్కరిస్తున్నాం.